ఎంత చక్కగా వాటి మనోభావాలను తెలియజేస్తాయో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. ఆ అమరగాయకుడు ఘంటసాల వారు కూడా అలాగే అద్భుతంగా ఆలపించారు. అందులో ఒకటి, నేనొక పూల మొక్క గడ్డ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానిడునంతలోన వీరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతిన మానసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై మాగలలేని ముగ్ధ సుకుమార మదంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మాయవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల కారబోతురు నరజాతికి నీతి ఉన్నదా? ఈ నరజాతికి నీతి ఉన్నదా? బుద్ధదేవుని భూమిలో పుట్టినాము, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసడి హంతగుండ మైల పడిపోయినటో ఇని మనుజ జన్మ. ఊరు దారాలతో కొందుకురు బిగించి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అగడ దయలేని వారు మీ ఆడువారు. అందరూ